ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ ఎస్ఎల్పీపై విచారణకు నిరాకరించింది. హైకోర్టులో పెండింగ్లో ఉందంటూ కూడా తిరస్కరణకు గురైంది. మెరిట్స్ ప్రకారమే విచారణ చేయాలంటూ కూడా సూచనలు జారీ చేసింది. కోర్టు పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లొచ్చని కూడా సుప్రీం తేల్చి చెప్పింది. 42% 42% రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధత నెలకొంది. ఈ బ్రేకింగ్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు విచారించేందుకైతే నిరాకరించింది. ఏ విషయంలో హైకోర్టులోనే విచారణ కొనసాగించాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం అయితే ఆదేశించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కూడా జీవో 9 అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఈ జీవో 9పై హైకోర్టు స్టే విధించిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం అయితే నిరాకరించడం జరిగింది. ఈ అంశం ఇప్పటికే హైకోర్టు పెండింగ్ లో ఉన్నందున తాము విచారణ చేపట్టలేమని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కావాలనుకుంటే పాత రిజర్వేషన్లు కల్పిస్తూ కూడా ఎన్నికలకు వెళ్లొచ్చని కూడా సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. దీనివల్ల ఎన్నికల ప్రక్రియ ఆలస్యం కాకుండా ఉంటుందని కూడా సూచించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే కొనసాగుతున్నందున ప్రస్తుతం 42% రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో త్వరలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా వేచి చూడాలి.